దేవుడు ప్రేమించి మీ మధ్యకి ఈ సమయం తీసుకురావడం ఆయనకి ఎంతో కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. మరి యాక్చువల్గా ఈరోజు నాకు ఆరాధన అయ్యేటికి 2:30 అయిపోయింది. 2:30 కాడి నుంచి నేను హడావడి రెడీ అయ్యి మరి బయలుదేరి రావడం. నాకు 5 గంటల జర్నీ. మరి మధ్యలో కూడా కొంచెం కార్ ట్రబుల్ ఇవ్వటం, మధ్యలో పవర్ సప్లై కొంచెం బ్రేక్ అయ్యి మరి కార్ ట్రబుల్ వచ్చింది. దాన్ని దేవుడి చిత్తం ప్రార్థన చేసుకోగానే అది మరలా సర్దుబాటు అయింది. మరి వీలైనంత వరకు చాలా వేగంగా రావడం కోసం ప్రయత్నం చేసాం. మరి భాష గారికి 8:30 ఆ టైంలో వస్తానని చెప్పాను. అయితే భాష గారు నాకేం చెప్పారంటే 9 గంటలకైనా సరే నేను మెసేజ్ ఇస్తానంటే రండి. అయితే ఆయన కోరిక నిమిత్తం ఆయన తెలియపరిచినటువంటి సమయానికి చేరుకోగలిగాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సరే వాక్యం తీసుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. ఈరోజు ఎక్కువగా ఈ 14వ అధ్యాయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ అభ్యసించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనం చదవండి. మొదటి వచనం చదువుతూ, మీ హృదయమును కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసించుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పెదను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా, మిక్కిలిగా ప్రేమించిన నా దేవ, నా తండ్రి, ఈ సాయంకాలం వేళ ప్రభా మరి చాలా దూర ప్రయాణం చేసి మరి ప్రభా మీ యొక్క పరిచర్యలో వాడబడటానికి సహోదరుడు విజయ్ కుమార్ గారి ఆహ్వానం మేరకు, విజయరత్నం గారి ఆహ్వానం మేరకు మరి ఇక కూడికలోకి వాడబడటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ప్రభా, ఇక్కడ నీ బిడ్డలతో మీరు ఏమి నేరుగా మాట్లాడటం ఉద్దేశించి ఉన్నారో మాకు తెలియదు, కానీ ప్రభా ఆ మర్మములో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉన్నదో మీరే ప్రభా విప్పి ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణంగా వివరించగలుగుతారని మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూర్చోండి. ఈ వైపు నేను సంసోన్ గారితో మీ మందిరానికి రావడం జరిగింది. తెనాలి పాస్టర్ సంసోన్ గారితో ఇక్కడికి రావడం జరిగింది. మరి మీ మందిరంలో కానీ మరి ఇటువైపు తూర్పు జిల్లాలో, గోదావరి జిల్లాలో పరిచర్యకి రావడం ఇదే మొట్టమొదటిసారి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మీ యొక్క మందిరం విజయరత్నం పాస్టర్ గారు నా యొక్క సంఘం యొక్క క్యాలెండర్ కూడా ముద్రించడం జరిగింది గతంలో.
అయితే అప్పటి నుంచి నాకు ఉన్నటువంటి పరిచయం కొద్ది మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అయితే దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి ఏమో మా మధ్య ఎటువంటి మాటలు లేవు. అంటే వేరే కాదు, ఆయన నాతో మాట్లాడటానికి ఆయనకి సమయం ఉండకపోవచ్చు, నేను మాట్లాడటానికి ఆయనకి సమయం ఉండకపోవచ్చు. ఆ మాదిరిగా అది 4 సంవత్సరాలు మా మధ్యలో మాట్లాడేం లేవు. మరి గత వారం నుంచి మాటలు జరుగుతున్నాయి. అంటే ప్రభు పేరిటన ప్రభు వాక్యం గురించి మాట్లాడుకుంటూ వచ్చేటువంటి క్రమంలో మరి ఇక్కడ గుడికి రమ్మని చెప్పేసి అని అడిగాడు. అడిగిన నిమిత్తం నేను కూడా రావడానికి చూస్తానండి, సమయం చూసుకుని చెప్తానన్నా. కాదండి మీరు చెప్పండి సమయం అని అన్నారు. సరేనండి అని అన్నాను. నెక్స్ట్ ఫ్రైడే నాకు రమ్మని చెప్పేసి అన్నారు. సరే ఓకేనండి, నాకు ఏదైనా ఒక వారం ముందు చెప్పండి, నేను నాకు ఉన్నటువంటి పనులు కూడా నేను సరి చేసుకోవాలి కదా అని చెప్పేసానని చెప్పాను. సరేనండి అన్నారు. మరి ఎందుకనో మరి ప్రేరేపణ మరి నేను సడన్గా ఫోన్ చేసి నేను మధ్యాహ్నం బ్రదర్ రేపు రావాలని మీరు అని చెప్పేసి అన్నారు. ఈరోజు ఆరాధన ఉంది కదా బ్రదర్, నేను రావాలంటే మరి నాకు చాలా దూర ప్రయాణము, మరి నాకు సమయం సరిపోదేమో, మరి ఎట్లాగా అని చెప్పేసి నన్ను అడిగినప్పుడు మీరు వీలైనంత త్వరగా రావడం కోసం ప్రయత్నం చేయండి కదా, 9 గంటలైనా సరే మరి కూడికి మనం కొనసాగిద్దామని చెప్పన్నారు. సరేనని చెప్పేసి నేను కూడా చెప్తానండి, ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రార్థనలో ఉన్న ప్రార్థనలో నేను కూడా పెట్టి దేవుని చిత్తం ఎలా ఉంటే దాన్ని కొనసాగిద్దామని చెప్పాను. సరేనా, నేను ఒక అరగంటలో చెప్తానన్నాను, కానీ గంట సేపు వరకు నేను ఆయనకి ఫోన్ చేసి చెప్పలా. తర్వాత గంట సమయం తర్వాత నేనే ఫోన్ చేసి బ్రదర్ వస్తాను, వీలైనంత త్వరగా రావడం కోసం ప్రయత్నం చేస్తాను, మేబీ 8-8:30 కల్లా రావడం కోసం నేను ప్రయత్నం చేస్తాను అని అన్నా. ఏదేమైనా 8-9 మధ్యలో అనుకున్న విధంగా దేవుడు చేర్చాడు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగా. మరి నాకు గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి నా జీవితంలో. దేవుడు ఎప్పుడు నాతో తోడుండి ప్రతి సమస్యలో, ప్రతి ఒక్క సమస్య పరిష్కారంలోనూ ఆయన నా తోడుండి, ఆయన మీద పూర్తిగా ఆనుకుంటే ఎలాంటి పరిస్థితులనైనా మనం ఎదుర్కొనవచ్చు, విజయాలు మనం చవి చూడవచ్చు అని చెప్పేసినటువంటిది నా జీవితంలో నేను ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో సమస్యల పరిష్కారంలోనూ నేను ఎదిరించి నిలబడగలిగాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ విధంగానే దేవుడు కూడా మనకి నాకు కలిగినటువంటి సాక్ష్యం నిమిత్తం ఈ సంఘం గురించి నేను గతంలో చాలా విన్నాను. అంటే వేరేగా మరి అనుకోకండి, మంచి పరిచర్య భారం కలిగినటువంటి వ్యక్తిగా మరి పాస్టర్ గారు ఉన్నారని, 3 ప్రాంతాల్లో పరిచర్యని బలపరిచారని, ఇక్కడ మరి పరిచర్య ఎన్నో సంవత్సరాల నుంచి బలంగా వధువు యొక్క సంఘాన్ని బలపరచడంలోనూ, మరి వధువు యొక్క పరిచర్య మరి ఇక్కడ విస్తరింప చేయడానికి ఆయన సహాయ శక్తులు ప్రయత్నం చేస్తూ వచ్చారు. దేవస్తోత్రాలు, హల్లెలూయా. అయితే మరి నేను ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో క్రీస్తులో విశ్వాసస్థానం ఎంత పరిపూర్ణంగా ఉండాలి అనేదాన్ని ఒకసారి మీ మధ్య గుర్తు చేసుకుందామని చెప్పేసి అని తలంపు కలిగింది. దేవస్తోత్రం, హల్లెలూయా. మరి ఈ అంశము మరి ఎందుకు దేవుడు నాకు ప్రేరేపించబడిందో, మరి మీతో ఆ విషయాలు పంచుకోవడం కోసం ఎందుకు నేను ముందుకు రావడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. మరి ముందు మీరే తెలియపరుస్తారు. అది దేవస్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎక్కువ యవనస్తులు ఉన్నారు, మరి పెద్దలు పురుషులు తక్కువ ఉన్నప్పటికీ స్త్రీలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మనము వధువు సంఘముగా మరి అందరికీ
ప్రచురిస్తూ అందరికి తెలియపరుస్తూ నేను దేవుడు కొనిపోబడేటువంటి వధువుని అని ఇక్కడ మీ యొక్క జీవితాల్లో ఎప్పుడైనా ఎవరికైనా చెప్పి ఉన్నట్లు ఉంటే నేను ఆ మాట చెప్తానండి, ఆ మాటని బలపరుస్తాను అనేవాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ చేతులు ఎత్తండి. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? అర్థం కదా? నేను వధువు స్థానంలో ఉన్నాను. నా ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ జరిగితే ఆ పరలోక రాజ్యానికి కొనిపోవటకు నేను ఆ అర్హత స్థానంలో ఉన్నాను అని మనకి ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తులతో ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకుంటారు మీ జీవితంలో? ఏమన్నా మనకి మహిమ కలుగును గాక. సంతోషం. అది మీ విశ్వాసం అయింది. మీ విశ్వాసము మిమ్మల్ని నడిపిస్తుంది కాక. ఎంతమంది దేవుడితో నేను నడవగలుగుతానా లేదా అని ఇంకా అనుమానంలో ఎవరైనా ఉన్నారా? ఉన్నవాళ్ళు ఎవరు ఉంటే చేతులెత్తనండి. ఇందాకైనా నడిచే వాళ్ళు చేతులెత్తమంటే కొంతమంది ఎత్తారు. నడవలేనేమో, ఆయనతో నేను సరైనటువంటి నడకలో ఉండలేనేమో అని అన్న వాళ్ళు చేతులెత్తమంటే అసలు ఎవరు ఎత్తట్లేదు. అంటే ఏం జరిగిందో చూద్దాం. అంతే కదండి. పాస్టర్ గారు ఏం చెబుతారో ఆయన చెప్పేటువంటి విషయంలో నేను ఉన్నానా లేదా అనేది మనకు మనం అనుకుంటే చాలు. ఇదే కదా అనుకుంటున్నాం కదండి. అవునా? అవుననిపిస్తే అవునని చెప్పండి, లేకపోతే నిశ్శబ్దంగా ఉంటే నాకేం తెలియదు. దేవస్థానాన్ని నేను మీతో స్నేహంగానే మాట్లాడగలదానికి నేను వచ్చానండి. ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తు తన యొక్క వధువుతో చాలా ప్రేమతో ఉండాలని ఆశపడుతున్నాడు. మరి నేను ఇక్కడికి వచ్చింది ప్రభువైన యేసు క్రీస్తు సేవకుడిగా వచ్చాను. ఆయన యొక్క సేవని నిమిత్తము ఆయన చెప్పినటువంటి విషయాలను మీతో పంచుకోవడానికి వచ్చాను. ఆమేన్. అపోస్తులు పౌలు. అపోస్తులు అంటే ఏంటి? పంపబడిన వాడు, వివరించేటువంటి వాడు, తన యొక్క పరలోక రాజ్య స్థితిని వివరించడానికి పంపబడినవాడు. మినిస్ట్రీ అంటే పరిచర్య అంటే ఏంటండి? బ్రదర్ ఇప్పుడు పంపబడిన వాడు అపోస్తలుడు పౌలు అన్నాడు. మరి మినిస్ట్రీ అంటే, పరిచర్య అంటే ఏంటండి? పరిచర్య కూడా అదే, పంపబడిన వాడు వివరించటమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడు పౌలు ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్నది పరిచర్య. ఆమేన్. ఈరోజు సంఘంలో నీతో నాతో ఉన్నది పరిచర్య. ఈ పరిచర్యలో నీవు నేను ఏ స్థితిలో ఉన్నాం? ఎక్కడన్నా మనం బలహీన పడి ఉన్నామా? బలహీనతలో ఉంటే దేవుడు నీతో నాతో ఈరోజు చెప్తున్న అంశం ఏంటంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి. మన హృదయము ఎప్పుడూ కలవరపడకూడదండి. ఇక్కడ దేవుడు నిన్ను పిలిచాడు, వచ్చారు, సంఘానికి వస్తున్నారు. ఒక్కొక్కరు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు. మందిరానికి వస్తున్న వాళ్ళు మొదటిగా మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు మందిరంలో తగిన విధంగా ఉంటూ, మందిరంలో ప్రార్థనాపూర్వకంగా ఉంటూ, మందిరంలో ఉన్నటువంటి పరిచర్య చేస్తూ, మందిరంలో సేవకుడి యొక్క పనిచేస్తున్నాడు దానికి ఎంతో కొంత సహకారం అందిస్తూ అన్ని విధాలా మనం
సహకారం అందిస్తూ మరి మనకు ముందుకి కొనసాగిపోతూ మనం ఎంతో కొంత సహకరిస్తూ వెళ్తున్నాం. అన్ని విధాలంటే సమయము, పరిచర్య, ఆర్థిక వెసులుబాటు, మరి ఆయనకి కావలసినటువంటి ఏదైనా పనులు చేసేటప్పుడు సలహాలు, సూచనలు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు కావలసినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి సహకారాలు, అంటే ఉదాహరణకు రాజకీయ మద్దతు, అధికార మద్దతు, లేకపోతే ఒకవేళ మందిరానికి రోడ్డు వేయాల్సి వచ్చింది, అలాంటప్పుడు సపోర్ట్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా మన అందరం ముందు గతంలో చేసి ఉంటాం, మన జీవితాల్లో చేసి ఉంటాం. మరి ఇప్పుడు ఆ విధంగా నీవును నేను ఉన్నామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కొద్దిగా సూటిగానే ప్రశ్న చేస్తానండి. ఒకవేళ ఎవరి మనసునన్న హృదయాన్ని వచ్చి ఉంచుకుంటే దయచేసి ఎవరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఇది మిమ్మల్నో నన్నునో హెచ్చరించడానికో ఏదో తెలియక మరి తప్పు చేశారనో లేకపోతే ఇంకోటనో నేను తప్పు పట్టడానికి రాలా. ఇక్కడ సూటిగా మనకి వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్యములు ఇముడుకోవాలి, ఐక్యం అవ్వాలి. ఆ వాక్యం ఎంత కఠినమైనా నువ్వు ఆ వాక్యంతో నువ్వు జత కాపాడాలి అనేటువంటిది ఉన్న అంశము బ్రహ్మం గారు మన మధ్య తీసుకొచ్చారు. మరి ఆయన అలానే కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. దేవస్తుతులు హల్లెలూయా. ఆయనకి ఎన్ని లక్షలున్నా కోట్లు ఉన్నా ఏ రోజున వాటిని సొంత విషయాలకు, సొంత ఖర్చులకు ఉపయోగించుకోలేదు. ఇవన్నీ మీకు తెలుసు కదండి. దేవస్తుతులు హల్లెలూయా. మరి ఇక్కడ కూడా మన కాపరి గారు ఎన్ని సొంత పనులకైనా సరే సంఘం యొక్క నిధులు, సంఘ ప్రయోజనం కోసము సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేశారు, పరిచయం ముందు తీసుకెళ్లారు, పుస్తకాలు ముద్రించారు, క్యాలెండర్లు ముద్రించారు. మరి వీలైనంత వరకు మరి సహకారం అందించవలసినటువంటి వ్యక్తులకు కూడా సహకారం అందించేటువంటి పరిస్థితి చేశారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎక్కడో ఒక కొరత కలవరపడుతున్నాం. ముందున్నటువంటి పరిస్థితి మన బలమైనటువంటి ఆలోచన ఈరోజు మన మధ్య లేదు. దేవస్తుతులు హల్లెలూయా. మనకు ఒక సమయం ఉంటుంది, ఒక కాలం ఉంటుంది. దేవుడు ఏ సమయంలో ఎవరితో ఏ పని చేయించాలని నిర్ణయించుకున్నాడో ఆ సమయం వరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవస్తుతులు హల్లెలూయా. మనం నిరీక్షణ కలిగి ఉండటం కోసం కాకుండా మనం అనుకున్న పనిని జరగలేదని, నేను అనుకున్నాను కదా, ఆ అనుకున్న పని నాకు ఎందుకు నెరవేర్చబడలేదు, నేను 1 సంవత్సరంలో అయిపోతుంది అనుకున్నాను, 2 సంవత్సరాలలో అయిపోతుంది అనుకున్నాను, నేను పాస్టర్ దగ్గరికి నేను వినయంగానే ఉన్నాను, సంఘంలో నేను పనిచేస్తున్నాను, అయినా నాకు పనులు కావట్లేదు, అయినా నాకు దేవుడు ఎందుకు నా మొర ఆలకించట్లేదు, అయినా ఎందుకోనో ఎక్కడో నాకు కలత కలిగి ఉంది అని కలవరపడే మనస్సు ఈరోజు ఉండనీయకుడి అని మరి వాక్యం తెలియపరుస్తుంది. మనం కలవరపడుతున్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా యందు అంటే ఏంటండి? ఇక్కడ అంటున్నది నా యందు అనే మాటని ఎవరు వాడుతున్నారండి? దేవస్తుతులు హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు నా యందును అంటున్నాడు. తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, ఓకే రైట్, మంచిదే.
నా తండ్రి పరిచర్య తండ్రి నేను అడిగింది నాకు ఇస్తాడనుకుంటాను. అయితే తండ్రి దగ్గరికి వెళ్ళే క్రమంలో మనము పొందుకోవలసినది ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే. ఆమేన్. ఏది మనం పొందుకోవాలన్నా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే. మరి ప్రభువైన యేసు క్రీస్తు ఇక్కడ క్లియర్గా అంటున్నాడు, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము మీరు విశ్వాసం కలిగి ఉన్నారా? ఇప్పుడు మనకి ఇదే పెద్ద ప్రశ్న. దేవుని హల్లెలూయా. ఈ ప్రశ్నలో ఎంతమంది విజయం సాధించేటువంటి అడుగుల్లో ఉన్నారో ఒకసారి పరిశీలించుకుందాం మనం ఈరోజు దేవుని చిత్తమైంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పిదను, మీకు స్థలమును సిద్ధపరచి వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోదును. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. నేను మీకు ఇల్లు సిద్ధపరచడం కోసం వెళ్తున్నాను, ఖచ్చితంగా ఇల్లు సిద్ధపాటు చేస్తా. ఒకవేళ నేను కనుక మీకు ఇల్లు సిద్ధపాటు చేయలేకపోతే, అది జరగకపోతే మీరు ఎవరి దగ్గర ఉండాలంట? ఒకవేళ ఇల్లు సిద్ధపాటు చేయలేదు, మీరు విశ్వాసంతో ఉన్నారు, దేవునితో నా యందు నివాసములున్నవి, నా యందు విశ్వాసం ఉంచుడే అంటున్నాడు. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచితే ఆయన ఇల్లు సిద్ధపాటు చేస్తాడు, పరలోక రాజ్యంలో మీ ఇల్లు సిద్ధపాటు చేస్తాడు. ఒకవేళ మీకు స్థలము సిద్ధపరిచి వెలుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని పరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును మరలా వచ్చి నా యొద్దకు ఉన్నట్టుకు మిమ్మల్ని తీసుకొని పోదు. ఒకవేళ సిద్ధపరచకపోతే ఎక్కడ ఉంచుతానంటున్నాడండి ఆయన? ఎక్కడండి? ఆయనతో ఉంచు. దేవుని స్తుతి హల్లెలూయా. ఆయనతో ఉండటం అంటేనే ఎంత యోగ్యత. మనం ఒకవేళ ఇల్లు సిద్ధపాటు చేసి వెళితే ఇస్తే ఆయన పరలోక రాజ్యంలో ఆయన ఇల్లు మనకి ఇచ్చాడు అనుకోండి, మనం స్వేచ్ఛాజీవులుగా మనం ఉంటాం. కానీ ఆయన మనతో ఉండడు. ఆయన మనతో లేనటువంటి సమయం నిజంగా శ్రేష్టమైందా? దేవుని హల్లెలూయా. ఆయన మనతో లేనటువంటి సమయము నిజంగా మనకు శ్రేష్టమైనదని మనం నమ్ముతామా? ఆయన మనతో ఉంటే ఎలాంటి పరిస్థితి మనము కొనిపోబడతాం? దేవుని హల్లెలూయా. ఇప్పుడు మనము సమస్య ఉంది, దేవుడితో ఉన్నాం, దేవుడితో మాట్లాడుతున్నాం, దేవుడితో ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని యందు నమ్మికగా ఉన్నాం, దేవుని యందు విశ్వాసంతో ఉన్నాం, క్రమంగా మందిరానికి వస్తున్నాం. అయినా మన పని కావట్లేదు, అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నాం. అంటే దేవుడు మన దగ్గర ఉన్నాడు అనేటువంటి దాన్ని నువ్వు నమ్మినప్పుడు దేవుడు మహిమ కలుగునుగా. నువ్వు దేవుని యందు విశ్వాసం, ఆయన ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచిన ఎడల, నా యందు విశ్వాసం ఉంచితే ఆయన సమస్తము సాధ్యపరుస్తాడు. ఎందుకనంటే సర్వాధికారం ఆయన మీ తండ్రి ఆయనకి ఇచ్చాడు. మరి ఆయన ఆ తండ్రి స్థానంలో, మనం బైబిల్ని చాలా మార్లు చదువుకుంటాం, ప్రవక్త మరి కథలన్నీ కూడా, ప్రవక్త చెప్పినటువంటి మెసేజ్లన్నీ కూడా చాలా విషయాలు ఇక్కడ బయలుపాటు చేసి ఉంటారు. నాకంటే ముందుగా వచ్చినటువంటి ఎంతోమంది నిపుణులు అయినటువంటి వారు. కానీ ఇక్కడ మనం ఈరోజు మనకు కావాల్సింది ఏంటి అంటే, క్రీస్తుతో నడిచామా లేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తుతో ఇక్కడ నడవటంలో ఎక్కడో అసంతృప్తి కలిగినటువంటి పరిస్థితుల్లో కలవరపడేటువంటి పరిస్థితి మనం ఈరోజు చోటు చేసుకుంటుంది. దానివల్లనే ఇంట్లో పరిస్థితులు ఎప్పుడు మనం చక్క పెట్టుకోలేకపోతున్నాం. ఉద్యోగరీత్యా
సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం. మరి మందిరానికి క్రమంగా వస్తున్నాము, సమయానికి కూర్చుంటున్నాము. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 10 గంటలు అయినా సరే మనము మరి మెసేజ్ని వింటున్నాము. చెప్పిన మాటలన్నిటిని గుర్తుపెట్టుకుంటున్నాం. ఆ మాటలు నేను వధువు స్థానంలో ఉన్నాను, వర్తమానం కలిగి ఉన్నాను, నేను నాకు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత ఉంది, అది మనం చెప్పుకుంటున్నాం. అనుకున్నంత మాత్రాన అది సాధ్యమవుతుందా? హల్లెలూయా. అనుకున్నంత మాత్రాన అది సాధ్యమవుతుందా? గలతీయులు 4వ అధ్యాయం, గలతీయులు 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అంశం అదే కదండి, అవునా? ఆయన ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చెబుతున్నాడు? కాలం వచ్చినప్పుడు దేవుడే తన కుమారుని పంపుతున్నాడు. ఆమేన్. కాలం వచ్చే వరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి? ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి? నమ్మకంగా, విశ్వాసంతో, సత్యముతో, దేవుని యందు ప్రతి విషయంలోనూ మనం పరిశీలన చేసుకున్నటువంటి విషయం దేవస్థానం. హల్లెలూయా. మరి అలాంటి విషయాలు మనలో లేకుండా, ఆయన యందు నమ్మకం లేకుండా ఉంటే, మోషే ఒకనాడు హత్య చేశాడు ఒక వ్యక్తిని, అవునా కదా? దేవస్థానం. హల్లెలూయా. మరి ఆయన హత్య చేసినప్పుడు ఆయన ఏం ఫీల్ అయ్యాడు? ఆయన హత్య చేసినప్పుడు ఏం చేశాడు? నాకు అడ్డొస్తే నేను చంపేస్తాను, నాకు ఎదురు లేదు, నేను ఏదైనా చేయగలను, అవునా కదా? దేవస్థానం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, దేవుడు మనకి అప్పగించాడు. దేవుడు ఇజ్రాయెల్ దేశంలో బందీలుగా ఉన్నటువంటి యూదులని ఆ యొక్క ఫరో రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం కోసం మరి మోషేకి వాగ్దానం చేశాడు, నువ్వు వెళ్ళి తీసుకురాంటున్నాడు. నీ అంట నేను ఉన్నానంటున్నాడు. ఇప్పుడు నీతో నాతో కూడా దేవుడు ఉంటానంటున్నాడు. దేవస్థులు. హల్లెలూయా. కానీ మోషేతో దేవుడు నడిచేంత వరకు కూడా ఆయన ఓపిక పట్ల. అర్థమవుతుందా? ఆ సహనము, ఆ నిరీక్షణ లేదు. ఆయన సొంత ప్రయత్నం చేశాడు. ఆమె అర్థమవుతుంది. ఇక్కడ మనము సొంత ప్రయత్నం చేయడం వలన విఫలమవుతున్నాం. ఈ సొంత ప్రయత్నం యొక్క పరిస్థితిని మనం ఎప్పుడు చూసాము? మొదటి ఆదికాండంలోనే చూసాం. ఇక్కడ ఆదాముకి దేవుడు సర్వశక్తి ఇచ్చాడు. దేవస్థానం. హల్లెలూయా. సర్వ అధికారం ఇచ్చాడు. ఆదాము 2వ సృష్టిలో భాగమైనాడు. దేవస్థానం. హల్లెలూయా. దేవుడు మొదటి అధ్యాయంలో మొదటి సృష్టి ఉంటే, ఆ మొదటి సృష్టిలో ఉన్నటువంటి తన స్వరూపం చెప్పున నరులని సృజిస్తానని చెప్పేసినటువంటి మాట ప్రకారం ఇప్పుడు ఆ విధంగా చేయలేదు. దేవస్థానం. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం మనం అందరం ఉన్న ఆకారంలోనే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం. దేవస్థానం. హల్లెలూయా. కానీ దేవుడు తన ఆకారంలో మనం చేయలేదండి. దేవుడు ఎవరి ఆకారంలో చేశాడు? దేవుడు ఎవరి ఆకారంలో మనం చేశాడు? నరుణ్ణి నరుని రూపంలోనే చేశాడు. దేవస్థానం. హల్లెలూయా. దేవుని యొక్క ఆకారంలో మనం లేవు. ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఈ భూమి మీదకి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదియందు వాక్యం ఉండెను,
వాక్యము దేవుని యందుండును, వాక్యమే దేవుడై ఉండును. 14వ వచనం చూడండి. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడగు మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే మనం ఆయన మహిమను కనుగొంటిమి. దేవసుగ్రహాలని వాక్య రూపంలో మన మధ్యకి దేవుడు వచ్చాడు. ఆమె ఆ వాక్యమే శరీర రూపంలో ఆనాడు బయలుపాటు కాబడింది. దేవసుగ్రహాలని మరి ఆనాడు వాక్యము బయలుపాటు కాబడినటువంటి శరీరము ఎవరి ఆధీనంలో ఉందండి? శరీరానికి అధిపతి ఎవరు చెప్పండి? శరీరము ఎవరి ఆధీనంలో ఉంది? మనం ఈ శరీరం ఇచ్చగలిగినటువంటి దాంట్లో ఎవరు ఆధీనంలో ఉన్నప్పుడు మనం సాతాను ఆధీనంలో ఉన్నాం. దేవస్థానాలు శరీరము సాతాను ఆధీనంలో ఉంది. మరి దేవుడు చెప్తున్నాడు తన యొక్క శిష్యులతో మాట్లాడేటప్పుడు, నేను అన్ని లేఖనాలు మీకు చూపించి చెప్పడం అనేది చాలా సమయం అవుతుంది కాబట్టి మనకున్నది తక్కువ సమయం కాబట్టి గుర్తు చేస్తూ వస్తారు. దేవస్థానాలు దేవుడు ఆయన ఉన్నటువంటి విషయాలను, పరలోక రాజ్య సంగతులను, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు కాదా అని చెప్పి అన్ని విషయాలు చెప్తూ, ఈ లోక అధికారి ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడి నుంచి మనం పదండి వెళ్దాం అన్నాడు. ఆమె అనడా లేదా? ఇక్కడి నుంచి వెళ్దాం పదండి అన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు ఆ మాట అన్నాడు. ఈ లోకానికి ఒక అధికారం ఉన్నాడు. ఈ లోకంలో ఈ శరీరము కూడా భాగమే ఉంది. గుర్తుపెట్టుకోండి దేవసుగ్రహాలు. నిజమేనా? ఈ శరీరం ఈ లోకంలోదేనా? అవునా కదా? ఈ లోకము భూమికి సంబంధించినటువంటి నేల మట్టితో నిర్మించినటువంటిదే మన శరీరం. ఈ యొక్క భూమి ఆకాశములు అధికారం ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలోనే ఉంది. దేవస్థానాలు నా ఆధీనంలోనే ఉన్నవి. ఈ యొక్క భూమి ఆకాశాలకు నాకు ఒకసారి శిరస్సు వచ్చినట్లయితే ఈ యొక్క భూమి ఆకాశములను ఏలుకునే అవకాశం ఇస్తానని చెప్పి ప్రభువైన యేసు క్రీస్తుతోనే మాట్లాడాడు. ఎవరు? సాతాను. దేవస్థానాలు ఇప్పుడు ఈ భూమి సర్వ సృష్టి ఎవరి ఆధీనంలో ఉంది? అర్థమవుతుందా? ఎవరి ఆధీనంలో ఉందండి? సాతాను ఆధీనంలో ఉంది. సాతాను ఆధీనంలోకి వెళ్ళటానికి ఎక్కడ అవకాశం వచ్చింది? దేవుడు ఒక విషయం చెప్పాడు. నరుణ్ణి మట్టితో చేశాడు. ఈ మట్టిని తీయడానికి భూమి పైన ఉన్న నీటిని ఫ్రీజ్ అయింది. నీటి ఐస్ గడ్డ ఉంది. ఐస్ గడ్డను కరిగించి ఐస్ గడ్డలో నుంచి మా మట్టిలో ఉన్నటువంటి విత్తనం యొక్క జీవాన్ని బయటికి తీసే క్రమం చేస్తూ నరుణ్ణి మరి ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో మనం చూసినట్లయితే నేల మట్టిలో నుంచి నరుణ్ణి నిర్మించి ఆయన యొక్క నాసిక రంధ్రములో జీవాత్మను ఊదాడు. దేవసుగ్రహాలు మరి అక్కడ ఆయన ఏం చేశాడు? ఆ నరుడికి ఈ యొక్క ఏదైనా తోటలో సేద్యం చేసుకోమని చెప్పాడు. ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి సర్వ సృష్టి యొక్క ప్రతి ఒక్క పక్షులను మరి జంతువులను అన్నిటి మీద నువ్వు వేలమని దేవుడు ఆదాముకు అవకాశం ఇచ్చాడు. ఆదాము అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నాడు. దేవసుగ్రహాలు అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నాడు. అన్నిటికీ ఆయనే పేర్లు పెట్టాడు. అన్నిటినీ ఆయనే మరి ఏది ఏ పనులు చేయాలి ఏంటనేది కూడా పనులు చెప్పాడు. అంత సర్వాధికారం భూమి మీద ఆయనకు ఉంది. కానీ మన అధికారం ఎక్కడ కోల్పోబడ్డాం? మనం వర్తమానంలో చూస్తాం కాబట్టి అవ్వ ద్వారా మనం కోల్పోబడ్డాం. అవ్వ ఇక్కడ ఏం చేసింది? మోసపోయింది. వాడు చెప్పినటువంటి మాట. ఆ రోజు జరిగినటువంటి తప్పు మరి ఈరోజు వధువుకు జరుగుతుందా? దేవస్థానాలు ఆ రోజు జరిగినటువంటి తప్పు ఈరోజు వధువుకి జరుగుతుందా? ఆ పొరపాటు, అవ్వ చేసిన పొరపాటు
అవ్వ చేసినటువంటి బలహీనత, ఆ తప్పుని మరలా ఇప్పుడు నేటి వధువు చేయడానికి అవకాశం ఉందా? ఉందండి? లేదు కదా. ఖచ్చితంగా వధువుకి అవకాశం లేదు. ఎందుకు? ఆ వధువుతో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆమె ఆ వధువు మేలిన ముసుగు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ వధువుకి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ వధువు యొక్క జీవన నాడే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే శరీరానికి అధిపతి అయి ఉన్నాడు. ఇది లోపల ఉన్నటువంటి అంశమై ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నాం? కలవరపడుతున్నాం, బలహీనపడుతున్నాం. ఎక్కడో మన నిరీక్షణ మనము విడిచిపెడుతున్నాం. ఎక్కడో మనం ఏదో అయిపోతున్నాము. మనకు అనుకున్నది జరగట్లేదు. మనకు అనుకున్నది మనం జరగలేనటువంటి స్థితిలో మనం నిజంగా దేవుడు మనం ఉంచాడా? మరి మనం ఎందుకు బలహీనపడుతున్నాం? మనం పాస్టర్ గారు నాకు ఈ సమస్య ఉందండి, ప్రార్థన చేస్తున్నానండి, నాకు సాధ్యపడట్లేదండి, ఇంకా ప్రార్థన చేయండి, ఇంకా ప్రార్థన చేయండి. అరే ఈరోజు మనకి ఏదో ఆర్థికమైనటువంటి సమస్య పరిష్కారం కోసం, డబ్బుల అవసరం కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు అందకపోతే, దేవా నేను నీ దగ్గరే మోకరించి ప్రార్థన చేస్తున్నాను, నేను నీ దగ్గరే ఉన్నాను, నీతోనే ఉన్నాను, నీ సంఘానికి క్రమంగా వస్తున్నాను, సంఘానికి నేను నా చేత నేను సహాయం చేస్తున్నాను అని చెప్పేసానని మనం ఇదే అడుగుతాం కదా ప్రార్థనలో. ఇదేనా మనం అడిగేది ప్రార్థనలో? నిజమా కాదా? ఏమడుగుతారు ప్రార్థనలో? ఏమడుగుతారండి? నిజంగా చెప్పండి, నిజంగా దేవుని సాక్షిగా మీరు ప్రార్థనలు అడిగేదండి కూడా నా సమస్య పరిష్కారం అండి, నా ఎదుగుదలకు సహకరించండి అని అడుగుతారు కదా, కాదా? దేవుని స్తుతి. అలా అడగకపోతే దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఒకవేళ మీరు అడిగితే మీలో క్రీస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారు అనేటువంటిది నేను ఇక్కడ గుర్తు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆమేన్. మనము క్రీస్తు మనలోనే ఉన్నాడు. ఆదాములో నుంచి స్త్రీని తీసినప్పుడు, స్త్రీలో నుంచి ఆదాము వారసత్వాన్ని తీసుకొచ్చినప్పుడు, మరి రాజ్య వారసత్వానికి మనం ఎక్కడి నుంచి ఉన్నామండి? సర్వసృష్టి మాటలాడినటువంటి మాటలో ఉన్నాం. ఆమేన్. మాటలో ఉండగా భూమి ఆకాశం కలుగుగాక అని చెప్పేశారంటే భూమి ఆకాశములు కలిగి, ఇది ఎవరి సొత్తు? ఎవరి సొత్తు అండి? దేవుడిదేనా? ఇప్పుడు దేవుడు వచ్చి భూమి ఆకాశములను స్వతంత్రించుకోవాలా, లేకపోతే వధువు స్వతంత్రించుకోవాలా? ఎవరు స్వతంత్రించుకోవాలి? ఎవరండి? అర్థమవుతుందండి? ఎవరు స్వతంత్రించుకోవాలి? భూమిని ఆకాశాన్ని స్వతంత్రించుకోవాల్సింది ఎవరు స్వాధీనం చేసుకోవాలి? ఎవరు దాన్ని ఇది నాదే, ఈ ఆస్తి, దీనికి నాకు సర్వాధికారం ఉంది అని ఎవరు హోల్డ్ చేయగలగాలి? తప్పు చేసేటువంటి ఒక అపవాది నాకు ఈ భూమి మీద ఆకాశం మీద అధికారం ఉంది అని అంటున్నాడు. కానీ రాజ్యానికి వారసులైనటువంటి మనం మాత్రము అది క్లెయిమ్ చేసుకోవట్లేదు. అర్థమవుతుందా? దేవస్థానం అది మనము క్లెయిమ్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాం. అంటే కలవరపడుతున్నాం. దేవుడు మనకిస్తాడు, విశ్వాసం ఉంచారు మీరు, సంతోషమే. నా యందు విశ్వాసం ఉంచండి. దేవస్థానం ఆ మాట ఆయన ఎందుకు చెప్తున్నాడు? ఈ సమస్తములో చెరలో ఉన్నటువంటి మరణాన్ని సైతం నేను జయించి మీకు అప్పగించాను. మీరు నా యందు విశ్వాసం ఉంచితే ఆ మరణాన్ని కూడా మీరు జయిస్తారు అంటున్నాడు. ఆమేన్. ఎందుకంటున్నాడు ఆ మాట ఆయన? ఎందుకంటున్నాడు ఆయన? ఆ వాక్యమే శరీరధారమైంది, మాట్లాడిన మాటే శరీరధారమైంది.
ఆ శరీరమే నీ మధ్య నా మధ్యకు వచ్చింది. ఆ రోజు మన మధ్య మరి ఉన్నటువంటి ఆ వాక్యము శరీరము ప్రభువైన యేసుక్రీస్తు పట్ల కొంత అవిశ్వాసం ఉంది మనకి. దేవసుధారుడిగా ఉందా లేదా? ఉందండి. అవిశ్వాసం మనకి ఉందా? 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిపోనడు. నేను వారికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వారిలో ఊరేటి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పిన. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు బావి దగ్గరకు వచ్చి సమరయ దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు, ఆ సమరయ దగ్గర మాట్లాడుతున్నప్పుడు, ఆ సమరయ దగ్గర ఆయన అడిగాడు. ఏమని అడిగాడు? దాహానికి ఇమ్మన్నాడు. దేవసుధారుడిగా అవునండి, దాహానికి ఇమ్మన్నాడు కదా. ఆయన దాహానికి ఇమ్మన్నప్పుడు ఆమె ఏమంటుంది? యాకోబు ఇచ్చినటువంటి ఈ బావి నీళ్ళు మీకు ఇవ్వడానికి మీరు అంతకంటే గొప్ప వల్ల నేను నీకు ఇవ్వడానికి సరిపడతానా? నువ్వు యూదుడు కదా, నేను ఎందుకు ఇవ్వగలగాలి అని చెప్పేసేటువంటి ఆమె రకరకాల ప్రశ్నలు వేసినప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? నువ్వు ఇచ్చే నీళ్లు నాకు దాహానికి పనికి వస్తే మరలా దాహం అవుతుంది, కానీ నేనిచ్చే నీళ్లు ఎప్పుడు దాహము కావు, జీవోడ కలిగింది అంటాడు యేసుక్రీస్తు. అదేంటి? అదేదో ఆ నీళ్ళు ఏంటో నాకు కూడా ఇవ్వచ్చు కదా ప్రభువా. నేనేదో అక్కడ నుంచి బిందులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని నేను ఎండలోను ఇసుకలోను తుఫానులోను వర్షంలోను మరి వస్తా ఇక్కడికి వచ్చి నేను తోడుకుని చేదుకోలేక నీళ్ళు చేదుకుని బాధపడుతూ వెళ్తున్నాను, ఆ వేగో నాకు ఇస్తే నేను సంతోషంగా తాగుతాను, ఇక్కడ దాకా రావాల్సిన అవకాశం లేదు కదా అని అంటాడు దేవసుధారుడి. ఆమె అంటున్నప్పుడు ఆయన ఏమంటాడు? ఓకే నేను ఇస్తాను, నీ పెనివిటిని తీసురా అంటాడు దేవసుధారుడి. నీ పెనివిటిని తీసురా అన్నప్పుడు ఆమె ఏమంటుంది? నాకు పెనివిటి లేడే అంటుంది. వాస్తవం నువ్వు చెప్పింది, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి నీ పెనివిటి కాదు, ఇప్పటికే 5 ఉన్నారు అని ఆయన కూడా గుర్తు చేస్తున్నాడు దేవసుధారుడి. నువ్వు చెప్పింది వాస్తవమే. అంటే ఇక్కడ శరీరధారుడు ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె చివరాఖరికి ఏమంటుంది? ఇవన్నీ విషయాలు చెప్తుంటే, ఈ విషయాలన్నీ చెప్పగలిగిన వాడు, ఇవన్నీ తెలిసేటువంటి విషయాలు అన్నీ కూడా ప్రకటించేటువంటి వాడు, నా జీవితంలో ఒక మెస్సియా వస్తాడు అని చెప్పేశానండి. నాకు ప్రవక్త చెప్పినారండి, నువ్వు ప్రవక్త అనుకున్నాను ఇప్పుడు దాకా, నువ్వు ఇప్పుడు చెప్తుంటే నాకు ఏంటి అర్థం కావట్లేదు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? దేవసుధారుడియా చూడండి 25-26 వచ్చినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 25-26 వచ్చినాడు. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పింది. దేవసుధారుడిగా ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు లోక రక్షకుడు, మరణమును జయించేటువంటి వాడు, మరి అందరిని సరైన మార్గం నడిపించేటువంటి వాడు, దేవునికి వారసుడై ఉండి ఆ దేవుడే ఒక వాక్య రూపంలో శరీరధారుడుగా మన మధ్యకు వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఆమె గమనించలేదు దేవసుధారుడిగా. అది మెస్సియే కదా వచ్చేదంట. ఇప్పటికీ ఇజ్రాయేల్ మెస్సియా వచ్చాడని గమనించారండి? గమనించలేదు. ఆ సమరస్త్రీ ఆ రోజు గమనించింది, ఓకే. కానీ ఇప్పటికీ మెస్సియా వచ్చాడని ఆ యొక్క ఇజ్రాయేల్ గమనించట్లేదు. వారికి బయలుపాటు చేసుకోవడానికి శరీరధారుడుగా ఒక్క నిమిషం ఒక రెప్పపాటులో కనపడవలసి ఉంది. కానీ ఇప్పుడు సమరయ స్త్రీతో ఆ రోజు ఎలాగైతే మాట్లాడాడో, ఈరోజు నీతో నాతో కొన్ని వేల తరబడి ప్రవక్త
ప్రవక్త బ్రహ్మ ద్వారా మాట్లాడినటువంటి మాటలను నీకు నాకు గుర్తు చేయట్లేదా? దేవుని హల్లెలూయా. ఇప్పుడు నీతో నాతో ఉన్నవారు ఎవరు? వాక్యమేనా? ఆ వాక్యంతో నువ్వు నేను ఉన్నావా? ఆ వాక్యంతో మనము నీవు నేను ఉంటే ఈ సమస్త లోకము జయించుటకు మనకి అర్హత ఉందా లేదా? దేవుని హల్లెలూయా. ఉందా అండి? నిజమైన వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మన నిజమైన వాక్యాన్ని మనం పట్టుకున్నట్లయితే, ఆ నిరీక్షణ మనలో ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా దేవునికి వారసులమై ఉన్నాము, దేవుని యొక్క వధువై ఉన్నాము. ఆమేన్. ఆ వధువు స్థానంలో మనం నిలిచి ఉన్నప్పుడు మనము ఆ సమర స్త్రీ వలె మనం తెలుసుకోవాల్సి ఉంది. ఆమె ఎలాంటి అపనమ్మకంతో ఉందో, ఆమె ఎలాంటి గుర్తింపు లేనటువంటి పరిస్థితిలో ఉందో, ఆమె ఎలాంటి సందేహంలో ఉందో, మరి మెస్సీ వస్తాడు అంటే మెస్సీని అక్కడ పెట్టుకున్న మరి చూడలేనటువంటి పరిస్థితి ఉంది. అదే పరిస్థితి ఈరోజు లోకంలో ఉంది. అందుకని నన్ను సమర స్త్రీని పిలిచినట్టుగా మరి వర్తమానంలోకి దేవుడు పిలిచాడు. ఆమేన్. నీవు నేను ఆ వాక్యం చదవడానికి మనము ఆశ కలిగి ఉన్నాం. నీవు నేను ఆ వాక్యంతో నడవడం కోసం ఆశ కలిగి ఉన్నాం. నీవు నేను ఆ వాక్యంతో జీవించడం కోసం ఆశ కలిగి ఉన్నాం. మరి ఈ లోకంలో ఉన్న వాటి కోసం కాదు, కానీ ఆ లోకంలో ఉన్న వాటి కోసం మనం ప్రయాసపడేవారిగా ఉంటే మనం ఎందుకు కలవరపడాలండి? దేవుని మనకి మహిమ కలుగును గాక. మనం ఎందుకు అసంతృప్తితో ఉండాలి, బలహీనతతో ఉండాలి? ఇప్పుడు బలమైనటువంటి నిరీక్షణ మనకి ఉందా లేదా? ఉందా? దేవుని మనకి మహిమ కలుగును గాక. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 23. ఏదండి? సంఘమును అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలిగిన నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచిను, ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలెనని ఆయన శిలువ రక్తంలో సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును ఆయన భూలోకమునందునైను పరలోకమునందునైను వాటన్నిటిని ఆయన ద్వారా సమాధాన పరచుకోవాలనని తండ్రి అభిష్టమైన. దేవుని హల్లెలూయా. చూసారండి ఎంత గొప్ప విషయం. ఇప్పుడు సర్వాధికారముకు మరి వాడు ఆధిపత్యం అంటున్నాడు, అధికారం కలిగినాడు అంటున్నాడు. వాడి దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని ప్రవీణ యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరి కాచినటువంటి రక్తం ద్వారా మనల్ని విడుదల చేశాడు. అది ఆయన అభిష్టానమై ఉన్నది. ఆయన సర్వము ఆయన మనకి ఇచ్చినటువంటి ఆశీర్వచనమైనది. దానిని నువ్వు నేను పొందుకోవాల్సి ఉన్నది కానీ కదా. మరి పొందుకోవడంలో మనం ఇంకా బలహీనతగా ఇక్కడ ఎవరైనా ఉంటే మరి ఈ విషయంలో మనం చాలా విషయాన్ని మనం గమనించినట్లయితే ఇప్పుడు మనము ఎంత బలంగా ఉండాలి, ఎంత ఐక్యతతో ఉండాలి, సంఘమంతా ఏక మనసుతో ఒకే వధువు స్థానంలో నిలబడటంలోను, బలపరచడంలోను, ప్రచురించడంలోను, కట్టబడటంలోను, మరి చేయవలసిన కార్యకలాపాల విషయంలోను అన్నిటిలోనూ ఏక మనసులో ఉండటం కోసం ఈరోజు మనం తీర్మానం చేసుకోవచ్చా? దేవుని హల్లెలూయా. తీర్మానం కలిగి ఉన్నారా? సంఘము యొక్క విధి విధానాలలోనూ సంఘము చేసేటువంటి ప్రతి పనిలోనూ మీరు మీ యందు పిడికిలి విప్పి మీ యందు పని చేసేటువంటి విషయంలోనూ మీరు పూర్తి సహకారాలు అందించాలనేటువంటి విషయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం.
ఎవడనో ఎప్పుడైనానో దేవుణ్ణి చూడలేదు. తండ్రి రూపంలో ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. దేవుని హల్లెలూయా. ఇప్పుడు ఎవ్వరూ దేవుని చూడలేదండి, ఎవ్వరూ దేవుని చూడలేదు. ఆ తండ్రి నామనందు విశ్వసించిన వారికి ఆయన బయలుపాటు చేయడానికి అద్వితీయ కుమారుడు వచ్చాడు. ఎలా వచ్చాడండి? బయలుపాటు చేయడానికి ఎలా వచ్చాడు? నేను ఇందాక విషయం మీకు చెప్పాను. మన శరీరం ఉన్నది దేవుని యొక్క స్వరూపంలో కాదండి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోక శరీరాకారంలో మన మధ్యకి వచ్చినప్పటికీ కూడా ఆయన బయలుపాటు చేసింది ఏంటి? ఆ రోజున ఈ రోజున వాక్య బయలుపాటు చేశాడు. ఆమేన్. ఆ వాక్య బయలుపాటు, ఆ తండ్రి మనము ఉండవలసిన ఆ వాక్య బయలుపాటు, ఆ వాక్యం యొక్క శరీరాకారం ఈ యొక్క శరీరాకారం కాదండి. ఆ యొక్క శరీరాకారమును మనము కలిగి ఉండటం కోసమే మనకి దేవుడు అర్పించాడు. ఈ శరీరాకారంతో మనం ఎత్తబాటులోకి వెళ్తాం, దాంట్లో అనుమానం ఏం లేదు. ఎత్తబాటులోకి ఈ శరీరాకారంతోనే వెళ్తాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోక సంబంధమైనటువంటి శరీరముతో కలిసే మరి పరలోక రాజ్యానికి కొనిపోబడ్డాడు. హానోకు కొనుక్కోబడ్డాడు, నోవాకు కొనిపోబడ్డాడు. మరి మన పితరుడు జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఈ రోజు కూడా రెండవ రాకడలోనూ ఎత్తబాటు అనేది నీ మధ్య నా మధ్య జరిగేటువంటి విషయంలో ఇది ఖచ్చితమైనటువంటిది. దేవుని హల్లెలూయా. దేవుడు నీతో నాతో మరి ఆయన మరి సామాన్యతలో బయలుపాటు చేసుకునడం కోసం వాక్య రూపంతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు నీతో నాతో కలిసి ఉన్నాడని, నేను ఆయనని కలిగి ఉన్నామని మరి నన్ను దేవుడు హెచ్చరిస్తూ బలపరుస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ స్థితిలో మనం ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం కనుగొన్నామో, ఈ విషయంతో మనం ఎప్పుడైతే ఏకీభవించి ఉన్నామో, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో మనము ఎప్పుడు కూడా పారిభాషలు కాకుండా, అంటే ప్రతి విషయంలోనండి ఎక్కడ ఏ లోపము లేకుండా వాక్యానికి తగిన విధంగా మనం సరిచేసుకుంటా ఎప్పుడైతే మనము ఈ లోకానికి వేరుగా చేయబడి, అంటే ఈ లోకాన్ని మీరు ద్వేషించమని నేను చెప్పట్లేదు. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే, నేను దేవుని బిడ్డని, వాడు పాపి, వాడు అన్యుడు, వాడు సంఘశాఖలో ఉన్నాడు, నీతో నాకేంటి, నీతో నా మాట ఏంటి? ఒక కుటుంబంలోనే తల్లిదండ్రుల మధ్య విభేదాలు వస్తున్నాయి. ఈ విషయం మీదే నేను వర్తమానం ఉన్నానని చెప్పేశానని ఎదుటి వారిని తృణీకరించడం, అన్నదమ్ములను తృణీకరించటం, బంధువులను తృణీకరించటం, స్నేహితులను తృణీకరించటం, పరిచయస్తులను తృణీకరించటం, సంఘస్థులను తృణీకరించటం, నేనే మరి దేవుని తగిన విధంగా ఉన్నానని పక్కన సహోదరుని తృణీకరించటం. ఈ విభేదము దేవునికి లేదండి. ఎందుకంటే నువ్వు సహోదరుని ప్రేమించిన ఎడల నన్ను ప్రేమిస్తున్నావు అన్న మాట ఉట్టిదే అంటాడు. హల్లెలూయా. నీ యొక్క సహోదరుడితో నువ్వు ప్రేమగా లేకపోతే ఆ తండ్రిని ఏ విధంగా కలిగి ఉంటావు, ఆ తండ్రితో నువ్వు ఏ విధంగా ప్రేమలో ఉంటావని చెప్పేసి అనేది వాక్యం చెప్తుంది. మరి ఇలాంటి వాక్యాలు మనం మర్మం ఉన్నాయి. మరి మన మధ్యకి ప్రవక్త ఎన్నో మర్మాలు, ఎన్నో విషయాలు తెలియపరుస్తూ వచ్చాడు, ఎన్నో ప్రకటించాడు, ఎన్నో వివరించాడు, ఎన్నో బట్టబయలు చేశాడు. మరి అవి మనం తెలుసుకున్నప్పుడు ఎంత ప్రేమ స్వరూపంగా ఉండాలి, మనం దేశద్రోహాన్ని ఎంత అద్వితీయంగా ఉండాలి, ఎంత ప్రదర్శించేవారిగా ఉండాలి, ఎంత సువార్త ప్రకటించేవారిగా ఉండాలి, ఎంత తన రాజ్యాన్ని బయలుపాటు చేసేవారిగా ఉండాలి. పౌలు చేసినటువంటి పరిచర్య నువ్వు నేను ఈరోజు చేస్తున్నావా? ప్రవక్త చేసినటువంటి పరిచర్య నువ్వు నేను చేస్తున్నావా? నేను ప్రవక్త వాక్యాన్ని పట్టుకున్నానని చెప్తున్నామే కానీ, మరి వర్తమానం మనకు తెలుసుందని అంటున్నామే కానీ నిజంగా మనం ఆ విధమైనటువంటి ఉద్యమం ఈరోజు కలిగి ఉన్నామా? దేవుని హల్లెలూయా. ఆ ఉద్యమంలో ఎక్కడో మనం బలహీనత ఉన్నాం. దేవుడు తను కనబరుచుకోవాలనుకుంటున్నాడు. ఎక్కడి నుంచి అండి? నాలో నుంచి. ఆమేన్. నీలో నాలో నుంచి ఆయన బయటపాటు చేసుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు మన సమస్యలతో తలడిపోతున్నాం. తోమ ఎదుర్కొన్న సమస్యల కంటే మనం ఏమైనా పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నామా? మరి అపోస్తులు ఎదుర్కొన్నటువంటి సమస్యల కంటే మనం ఏమైనా గొప్ప సమస్యలు ఎదుర్కొంటున్నామా? దావీదు ఎదుర్కొన్నటువంటి సమస్యల కంటే, దానియేలు ఎదుర్కొన్న సమస్యల కంటే, మోషే ఎదుర్కొన్నటువంటి సమస్యల కంటే మనం ఎదుర్కొంటున్నామా? వారి జీవన ప్రమాణాలను వారు కలిగి ఉంటూ
మరి వారు చేయవలసిన పరిచయం వారు చేశారు. మరి వారందరికంటే గొప్పమైనటువంటి స్థానం వదులుది కదా. ప్రవక్తల కంటే, బోధకుల కంటే, మరి సేవకుల కంటే, మరి అపోస్తుల కంటే, ఫైబర్ మినిస్ట్రీ అన్నిటికంటే కూడా అద్వితీయమైనటువంటి స్థానం వధువుది కదా. మరి వధువు ఎవరిని కనపరచాలి? ఆ ప్రియుడు ఆ యొక్క భర్తను, ఆ యొక్క భర్త యొక్క సంపన్నతను మరి ప్రకటించవలసినది నీవు నేను కాదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ స్థితిలో మనం నిజంగా ఉన్నామా లేవా? మనం ఈరోజు సరి చేసుకోవడం కోసం తీర్మానం చేసుకున్నామా లేదా? దేవుని హల్లెలూయా. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము ఈ 16వ వచనము 22వ వచనం. మీ మాట వినువాడు నా మాట విను, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. చూసారండి, మీ మాట వింటే నా మాట విన్నట్టే. ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే వాక్యం చెప్తుందో ఆ వాక్యం విన్నట్లేదు. మిమ్మల్ని నిరాకరించిన వాడు ఆయన మాటను కూడా నిరాకరిస్తున్నాడు. మరి ఆయన మనతో అంత స్పష్టంగా ఉన్నానని చెప్పేశారని మనల్ని ధైర్యపరుస్తుంటే మనకెందుకండి కలవరం? మనకెందుకు బలహీనత? మనకెందుకు అవిశ్వాసం? మనం ఎందుకు ఏదో లోటు, ఏదో బాధ, ఏదో వేదన? ఈరోజు సంఘంలో ఇది ఉంటేనే కదా దేవుడు మీతో నాతో మాట్లాడుతుంది. ఆమేన్. నేను నమ్ముతున్నా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా మనలో ఏదో ఒక కొరత ఉంటేనే మాట్లాడుతున్నాడు. ఆ కొరతని నీవు నేను సరిచేసుకుని ఈరోజు నీవు నేను తీర్మానం చేసుకుని మనము దేవుణ్ణి ప్రకటించడంలో చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకా మనము వికసించడంలోనూ, పరిమళించడంలోనూ, విస్తరించడంలోనూ, బయలుపాటు చేయడంలోనూ తీర్మానం చేసుకున్నామని మరి ఈరోజు కట్టబద్ధంగా చెప్పగలుగుతామా? దేవుని హల్లెలూయా. తీర్మానం చేసుకున్నారండి ఆ విషయంలో. 22వ వచనం చదవండి. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడు? తండ్రి తప్ప మరి ఎవరును ఎరగడు. తండ్రి ఎవడు? కుమారుడును. కుమారుడు ఎవరికి ఆయన బయలుపాటును పరసను ఉద్దేశించనో వాడు తప్ప మరెవ్వడు ఎరగడని చెప్పిన. దేవుని హల్లెలూయా. ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ఏంటి అనేది ఆ ప్రభువైన యేసు క్రీస్తు మనసు ఎరిగినటువంటి వధువుకు తెలుస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు ఎవరనేది ఆ తండ్రికి తెలుస్తుంది. ఆ తండ్రి ఎక్కడున్నాడండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మరి తండ్రి స్థానం అయ్యింది, కుమారుడి స్థానం అయింది, ఇప్పుడు నీతో నాతో ఉన్నది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నీతో నాతో బయలుపాటు చేస్తున్నటువంటి విషయము. ఇప్పుడు మనము ఆ కుమారుడి స్థానంలోనికి, ఆ కుమారుడిలో ఐక్యం అవడం కోసము వధువు స్థానంలో ఉన్నామని బయలుపాటు చేసేటువంటి విషయము ఆ యొక్క పరిశుద్ధాత్మకు మాత్రమే తెలుసు. ఆమె ఆ పరిశుద్ధాత్మని నువ్వు నేను కలిగి ఉన్నప్పుడే మనం ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూడగలుగుతాం. ఆ క్రీస్తుని చూడగలిగినది, క్రీస్తుని మనము ప్రకటించడానికి నీవు నేను ఇక్కడ ఏక మనసుతో మరి ముందుకు కొనసాగించాలనేటువంటి విషయాన్ని నీకు నాకు దేవుడు బయలుపాటు చేశాడు. వీలైనంత వరకు మీతో మాట్లాడటం కోసం నేను ముఖ్యమైనటువంటి వాక్యాలను మరి నేను తెలియపరిచాను. ఇంకా కొన్ని వాక్యాలు నేను సిద్ధపాటు చేసుకున్నాను. అయినప్పటికీ సమయభావం కలిగి ఉండటం, మరి మనకి ఇచ్చినటువంటి సమయంలో మనం మాట్లాడుకుంటున్నది కూడా ఏ సమయంలో ఆ సమయము అయినటువంటి పని చేయాలనేటువంటి మొదటిగా మనం ఒక విషయాన్ని నిర్దేశించి మాట్లాడాం. కాబట్టి మనకు ఉన్నటువంటి సమయమును మనం ఈ యొక్క వాక్యమును మరి ముగిద్దాం. దేవుని చిత్తమైతే మరోసారి వస్తాను. నాకు కలిగినటువంటి గొప్ప సాక్ష్యాలు కూడా మీతో పంచుకోవడానికి
ఆశ కలిగి ఉన్నాను. మరి దేవుని చిత్తం అయితే ముందు ఇంకా కొన్ని కూడికలు కలుద్దాం. సమయం ఉంటే ఇంకా కొన్ని విషయాలు బయలుపడి చేయడం కోసం నేను కూడా మీ మధ్య నిలబడటానికి ఆశ కలిగి ఉన్నాను. దేవస్తుతుల హల్లెలూయా. మరి పాస్టర్ గారికి సమయం అందిస్తున్నాం. ఉండండి. ఓ నిజంగా ఆయన మనతో ఉంటే, ఆయన మనలో ఉంటే పిల్లలు మనకు కవరపడం. ఎన్ని వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా